నిన్న చెప్పాను కదా బీరకాయ తొక్కు పడేయట్లేదు దాంతో చట్నీ చేస్తున్నానని చేసేసాను. ఒక్కసారి ఎలా చేయాలో చూద్దామా? ఒక్క ఎర్రగడ్డ, ఒక టమోటా, బీరకాయ తొక్కు తీసి పెట్టుకున్నాం కదా ఆ తొక్కు, కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, ఉద్దిపప్పు ఒక స్పూను, పచ్చనిపప్పు ఒక స్పూను, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను ధనియాలు. అంతేనండి కొలతలు. ఫస్ట్ ఉద్దిపప్పు పచ్చనిపప్పు ఫ్రై చేసుకొని అందులోకే ధనియాలు జీలకర్ర వేసుకొని కొంచెం బాగా ఓపిగ్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అవి చల్లగవుతూ ఉంటాయి. ఆలోపు మనము బీరకాయ తొక్కు ఉంటుంది కదా దాన్ని తీసి ప్యాన్లో వేసి కొంచెంగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో ఓపిక్గా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. బీరకాయ తొక్కు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే చట్నీకి టేస్ట్ వస్తుంది. ఈ చట్నీ చపాతీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులోకి తొక్కు సుమారుగా వేగిపోయింది, చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. నేనైతే 4 మిరపకాయలు వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఇంకొక 2 కూడా వేసుకోండి. అలాగే ఎర్రగడ్డ కూడా వేస్తున్నాను. ఎర్రగడ్డ కొంచెం కలర్ మారిన తర్వాత మళ్ళీ మనం టమోటా వేసుకుందాం. ఆయిల్ పడితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు. చూశారు కదా, ఈ విధంగా. ఇప్పుడు టమోటా వేస్తున్నా. టమోటా తోలు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా కదా అది కూడా వేసేస్తున్నాను. ఓపిక్గా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసే విధానాన్ని బట్టే చట్నీకి టేస్ట్ వస్తుంది. చూసారుగా, టమోటాకి తోలు సపరేట్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు పొడి వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉద్దిపప్పు పచ్చనిపప్పు, అవి ఫస్ట్ మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకునేసేయాలి. తర్వాత ఇది ఫ్రై చేసిన తొక్కు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ పట్టి, మరీ ఎక్కువ పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పౌడర్ కూడా అందులో వేసి ఇంకొకసారి తిప్పాలి. మరీ ఎక్కువగా మెత్తగా అయిపోయి పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గానే ఉండాలి చట్నీ. పోపు పెట్టేసుకుందాము. కొంచెంగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొంచెంగా ఇంగు వేసుకోవాలి. ఒక్క ఎండుమిరపకాయ వేస్తున్నానండి, కొంచెం కరివేపాకు. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టిన చట్నీ అందులో వేసి, మీకు పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ బీరకాయ తొక్కు చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.